లాజరు రా బయటికి అంటే హాజరైపోయాడు లాజరు. స్తోత్రం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు పౌలు. లోకస్తులకు నష్టం కలిగించేటువంటి మరణము క్రైస్తవుడికి లాభంగా మారిపోయింది. మరణములో సహా జయములు నావే, మరణములో సహా జయములు నావే, జయమని పాడెదను, అపజయమని పాడకుందును. ఏమని పాడుదును? అపజయమని పాడకుందును, నా నోటికి తాళము వేసుకుందును. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. దేవునికి స్తోత్రం. మనకు కాపలా ఉండాల్సిన రెండు కీలకమైనటువంటి ప్రదేశాల్లో మొట్టమొదటిది హృదయము, మనసు యొక్క తలంపులైతే రెండవది ఏమిటో తెలుసా? మన నాలుక. అందుకే నీ పెదవుల ద్వారబంధమునకు కాపుదల పెట్టుము అన్నాడు. అక్కడే సామెతల్లోనే చెప్పాడు. ముఖ్యముగా నీ కవిగిటనున్న భార్య ముందు అంటే ఒక్కొక్కళ్ళకి ఉదారం ఆగదు. భార్యకు అన్నీ చెప్పుకుంటుంటాడు. ఆమె కూడా సావధాన చిత్తురాలై అన్నీ వింటూ ఉంటుంది. మొత్తం నోట్స్ రాసి పెట్టుకుంటుంది ఇటు దినం చేయటానికి ఒకనాడు. మళ్ళీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుభ్రంగా మొత్తం రాసి పెట్టుకొని సమయం వచ్చినప్పుడు అస్త్రాలు వదులుతూ ఉంటుంది. నేను చెప్పాలా? మళ్ళీ నాకెళ్ళి అటు చూడవాకండి మీరు లేడీస్, నాకెళ్ళి చూస్తున్నారు. నేను కాదు, సామెతల్లో ఆయన చెప్పాడు, సొలొమోను చెప్పాడు, నీ పెదవుల ద్వారబంధమున కాపుదల పెట్టుకోరా బాబు, ఏది పెడితే అది వాక్కరా భార్య దగ్గర అని. కానీ ఆగదే. ఎవరికి చెప్పనే కూడా పోయి ఆమె చెబుతాం. ఆమె కూడా చాలా సాత్వికంగా వింటుంది. వదలాల్సినప్పుడు వదులుద్ది అస్త్రాలు. అప్పుడు కొట్టుకుంటాడు. అయితే పొరపాటు నీకు చెప్పి నా చెప్పుతోనే కొట్టుకోవాలి. నీకు చెప్పి నేను అంత తప్పు చేశాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొట్టుకునేవాడు కూడా ఉన్నాడు ఒకవాడు, తెలుసా మీకు? ఆవేశం తట్టుకోలేక నీకు చెప్పినందుకు అని పరిగెత్తకుండా చెప్పు దగ్గరికి పోయి తీసుకొని పెట్ట. నా జీవితంలో మళ్ళీ నీకు చెబితే అప్పుడు అడుగు, ఇదిగో కొట్టుకుండా చూడు ఇంకెప్పుడు. మన నాలుకకు కూడా దేవుడే కాపుదల పెట్టాలి. ఎందుకంటే మన హృదయములో వచ్చే తలంపులు, హృదయములో వచ్చేటువంటి ఆలోచనలు వాక్కు రూపంలో బయటకు వచ్చినప్పుడు అవి శక్తివంతంగా పనిచేస్తాయి. అందుకే హృదయములోనే సమసిపోవాలి. అవి నోరు దాటి బయటికి రాకుండా అవి నోటనే సమసిపోవాలి. మరి హృదయములో నుంచి, మనసులో నుంచి వచ్చే తలంపులన్నీ కేవలం ఆశీర్వాదకరమైనవై, దేవుని మూలమైనవై, విశ్వాస వాక్య మూలమైనవై ఉండాలి. రెండవది అవి నోటి నుండి వెళ్ళబడేటప్పుడు కూడా ఇదిగో ఇందాక పాడినట్టు జయమే రావాలి. జయ హే జయ హే జయ హే జయ హే. మరి నువ్వు జయ హే అని పాడకుండా మరి ఏడుపు కొట్టు పాటలు ఎందుకు పాడావు? దేవా నా మొర వినవా. ఎందుకు పాడారు ఈ పాటలు? అంటే ఎందుకు పాడానంటే అవి దేవుని సన్నిధిని వెతుక్కోవటానికి, అక్కడ పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడటానికి, సరిదిద్దుకోవటానికి వాడా. అర్థమైందా? సైతాన్ ముందు పాడటానికి కాదు. సైతాన్ గాడి ముందు పోయినప్పుడు జయమని పాడతారా? నేను జయమని పాడతా. ఎందుకంటే నా దేవుడు జయించిన వాడు, నేను కూడా గెలిచిన వాడిని. నా గెలుపు సపరేట్ గెలుపు కాదు, యేసయ్య గెలిపే నా గెలుపు.